ఓకే, నెక్స్ట్ మనం ఇందాక ఏం చెప్పుకున్నాము? అప్పర్ జోన్ లెటర్స్, మిడిల్ జోన్ లెటర్స్, లోయర్ జోన్ లెటర్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అన్ని ఏ టు జెడ్ వరకు స్మాల్ లెటర్స్ రాద్దాము. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబల్ ఎక్స్, వై, జెడ్. మనము స్మాల్ లెటర్స్ గమనించేటప్పుడు గమనించండి, ఇక్కడ ఏ లెటర్కి ఇక్కడ కింద డౌన్లో గ్యాప్ ఉంది. తర్వాత బి లెటర్కి అప్లో అంటే పైన గ్యాప్ ఉంది. డి లెటర్కి కింద గ్యాప్ ఉంది. ఇక్కడ ఈ లెటర్కి ఏమి గ్యాప్స్ ఏమి లేవు. తర్వాత ఎఫ్ లెటర్, తర్వాత జీ లెటర్ కూడా జీకి కింద గ్యాప్ ఉంది. హెచ్ లెటర్ కూడా పైన గ్యాప్ ఉంది. తర్వాత ఐ, జే, తర్వాత గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయంటే కే లెటర్కి 2 గ్యాప్స్ ఉన్నాయి, పైన గ్యాప్ కింద గ్యాప్. తర్వాత ఎల్, తర్వాత ఎం లెటర్కి 2 గ్యాప్స్ ఉన్నాయి, పైన 2 గ్యాప్లు ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2. నెక్స్ట్ ఎన్ లెటర్కి పైన ఒక గ్యాప్ ఉంది. తర్వాత ఓ, తర్వాత పి లెటర్ కూడా పికి అప్లో పైన ఒక గ్యాప్ ఉంది, చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్యూ లెటర్ కూడా కింద గ్యాప్ ఉంది. తర్వాత ఆర్ లెటర్ కూడా పైన ఇక్కడ గ్యాప్ ఉంది. తర్వాత ఎస్, టి, తర్వాత యూ లెటర్ కూడా కింద గ్యాప్ ఉంది. తర్వాత నెక్స్ట్ వై లెటర్ తీసుకున్నట్టే వై లెటర్ కూడా కింద గ్యాప్ ఉంది. ఈ గ్యాప్స్ మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడే మనం రాసేటువంటి హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్స్ అనేటివి కంపల్సరీగా వచ్చేటట్టు చూడాలి. మనం ఇప్పటిదాకా స్మాల్ లెటర్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు క్యాపిటల్ లెటర్స్ గురించి మనము తెలుసుకుందాం. క్యాపిటల్ లెటర్స్ రాసేటప్పుడు మనకి ఫస్ట్ సర్కిల్ ఇలా డ్రా చేయాలి, ఇలా రాయాలి. తర్వాత ఈ సర్కిల్ని 4 పార్ట్స్గా ఇలా డివైడ్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా చూడండి, గమనించండి, ఇలా ఇలా అప్ గో అప్, ఇలా పైకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ లైన్ టచ్ అవుతుందో, లైన్ టచ్ అయినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇలా కొంచెం కర్వ్ తీసుకొని నెక్స్ట్ స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా స్మాల్ కర్వ్ రివర్స్ వచ్చి ఇలా స్ట్రైట్గా ఈ లైన్ వెంటనే స్ట్రైట్గా రావాలి. ఈ లైన్ వెంటనే ఇలా ఈ లైన్ టచ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఇలా పైకి వెళ్ళాలి, ఇలా. ఓకే, క్యాపిటల్ స్ట్రోక్స్ ఎలా రాసేది అనేటువంటిది ఇప్పుడు మనము తెలుసుకుంటున్నాం. ఇలా మళ్ళీ ఒకసారి గమనించండి, ఇలా క్యాపిటల్ స్ట్రోక్ ఇలా. ఈ క్యాపిటల్ స్ట్రోక్ మనం ఎప్పుడైతే రాయగలుగుతామో క్యాపిటల్ లెటర్స్ అని మనము ఈజీగా రాయవచ్చు. ఓకే, రైట్. ఇలా క్యాపిటల్ స్ట్రోక్ ఇలా. ఏ లెటర్స్ ఎలా రాస్తామంటే ఇలా క్యాపిటల్ స్ట్రోక్. ఏ, నెక్స్ట్ బి క్యాపిటల్ స్ట్రోక్, బి
సి లెటర్ చూడండి, సి సి సి. డి, డిలో రాయాలంటే ఇలా, డి లెటర్ డి. నెక్స్ట్ ఈ, ఈ ఈ ఈ లెటర్. నెక్స్ట్ ఎఫ్, ఎఫ్. నెక్స్ట్ క్యాపిటల్ జి, జి. హెచ్, హెచ్. నెక్స్ట్ ఐ, జే, కే, కే. ఎల్, ఎం, ఎన్, తర్వాత ఓ, తర్వాత పి, తర్వాత